నమస్కారం అండి. నేను మీ సాంబా సాయి కుమార్. కోటీశ్వరులందరికీ కూడా ఒక అద్భుతమైన సుస్వాగతంతో ఈరోజు వీడియో మొదలు పెడదాము. ఈరోజు వీడియో వచ్చేసి అగైన్ 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మనము గత 4 వీడియోలో 4 ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకున్నదే ఒకసారి స్మరిద్దాము. అంటే ఈ 4 స్టెప్స్ని గనక అద్భుతంగా మీరు చేయగలిగితే అడగడం, నమ్మడం, కృతజ్ఞతతో ఉండడం, డెఫినెట్గా పొందడం. ఈ 4 గనక మీరు పదే పదే స్పష్టంగా ఒక అద్భుతమైన రీతిలో, ఒక అద్భుతమైన నమ్మకంతో, ఒక అద్భుతంగా మీరు చేయగలిగితే, మీ జీవితంలో రప్పించగలిగితే డెఫినెట్గా మీరు ఏది అనుకుంటే అది పొందగలుగుతారన్నది అక్షరాల నిజమండి. నమ్మడం గురించి కొంచెం మాట్లాడదాం మనము. ఎందుకంటే బిలీఫ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఏదైతే అడుగుతారో ఫస్ట్ స్టెప్ అడగడం. మీరు ఏది అడిగినా కూడా ఒక చిన్న ఉదాహరణతో నేను నమ్మకం గురించి చెప్పబోతున్నాను. మహాభారతంలో ద్రౌపది అంటే ఇక్కడ వస్త్రాహరణం జరిగే సినారియోలో కనుక ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మహాభారతంలో ద్రౌపది ఎప్పుడైతే సరెండర్ అవుతుందో, అంటే సరెండర్ అంటే ఫస్ట్ టైం ఏం చేస్తుంది, 2 చేతులు పట్టుకొని చీరను పట్టుకొని గట్టిగా కృష్ణ అని పిలుస్తుంది. అప్పుడు కృష్ణుడు రాడు, అంటే ఫుల్గా సరెండర్ కాలేదు అని అర్థం. సెకండ్ సినారియోలో ఒక చెయ్యి పైన పెట్టేసి ఇంకో చెయ్యి చీరను పట్టుకొని కృష్ణ అని పిలవడం జరుగుతుంది. అప్పుడు కూడా కృష్ణుడు రాడు. ఎప్పుడైతే 100% మీరు సరెండర్ అవుతారో, అంటే 2 చేతులు వదిలేసి కృష్ణ నువ్వే నాకు దిక్కు అని ఎప్పుడైతే అడగడం మొదలు పెడుతుందో అప్పుడే కృష్ణుడు ప్రత్యక్షమై ద్రౌపదికి హెల్ప్ చేయడం అన్నది జరుగుతోంది. ఇదే సినారియోలో మన లైఫ్లో కనుక మనం తీసుకుంటే ఎప్పుడైతే 100% సరెండర్ మీరు అవుతారో, ఎప్పుడైతే 100% మీరు దేన్నైతే నమ్ముతారో అది మీ జీవితంలోకి రావడం అన్నది అక్షరాల నిజమండి. అడగండి, బలంగా నమ్మండి, దాన్ని ఒక అద్భుతమైన కృతజ్ఞతను తెలపండి దాన్ని, అదేవిధంగా పొందడం. ఈ 4 స్టెప్స్ ఏ విషయం తీసుకున్నా కూడా ఈ 4 స్టెప్స్ ఉంటాయండి. 4 స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటాం దీన్ని బేసికల్గా. అడగాలి, నమ్మాలి, కృతజ్ఞత చూపాలి, అదేవిధంగా పొందాలి. అది ఏదైనా ఉండొచ్చు అండి. ఒక జాబ్ అయి ఉండొచ్చు, కోట్ల బిజినెస్ అయి ఉండొచ్చు, కోట్ల రూపాయలు ఆర్జించడం అయి ఉండొచ్చు, ఒక అద్భుతమైన బంగ్లా అయి ఉండొచ్చు, ఒక అద్భుతమైన కార్ అయి ఉండొచ్చు, ఒక అద్భుతమైన 2 వీలర్ అయి ఉండొచ్చు. ఏదైనా కూడా మీరు ఫస్ట్ దాన్ని అడగాలి, నమ్మాలి, దాన్ని రాకముందే కృతజ్ఞతను చూపించాలి, దెన్ మీరు దాన్ని పొందగలుగుతారు. ఇదే నేను మళ్ళీ ఒకసారి అందరికీ చెబుతున్నాను. ఎవరైతే 4 ఎపిసోడ్స్ చూడలేదో, ఇండివిజువల్గా చేశాను, ఆ వీడియోస్ చూడండి. నేను ఎండ్ కార్డ్లో పెడతాను, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి. మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోండి. మీ యొక్క సబ్జెక్ట్ని ఒక అద్భుతమైన రీతిలో పెంచడానికి ట్రై చేయండి. కోట్ల రూపాయలను ఆకర్షించగలుగుతారండి. అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులతో షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.